రంగస్థలం. అసలు ఈ మూవీ స్టోరీ మొత్తాన్ని క్లైమాక్స్ నుంచి రాశారంట. అంటే ఒక విలన్కి ఎందుకు చంపుతున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ నుంచి స్టోరీ మొత్తం రెడీ చేశారు. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా ఒక స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అదే మెయిన్ స్టోరీ, ఈయనే మెయిన్ విలన్ అని అనుకుంటాం కూడా. కానీ బ్యాక్ ఎండ్లో వేరే స్టోరీ నడుస్తూ ఉంటుంది. అసలు మనకి ఆ స్టోరీ మీదకి మైండ్ డైవర్ట్ అవ్వకుండా, ప్రకాష్ రాజే మెయిన్ విలన్ డౌట్ రాకుండా స్టార్టింగ్ సీన్లోనే ప్రకాష్ రాజుని సేవ్ చేసినట్లు చూపిస్తారు. ఆ సీన్ చూసిన తర్వాత ఎవరైనా ప్రకాష్ రాజ్ బతకడం రామ్ చరణ్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. ఈ ఫస్ట్ సీన్తోనే మూవీలో సీరియస్నెస్ని ఆడియన్స్కి అలవాటు చేస్తారు. జనరల్గా ఒక స్టార్ హీరో ఎంట్రీ అంటే ఒక పెద్ద ఫైట్, ఎలివేషన్ బీజియం, గాల్లో బైక్ ఎక్కడం లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ మూవీలో మాత్రం టెన్షన్తో ఫాస్ట్గా ఒక సైకిల్ తొక్కుంటూ వెళ్ళటం చూపిస్తారు. అంటే ఈ మూవీలో హీరోని ఎవ్వరు చూసినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లా కాకుండా రంగస్థలంలో చిట్టుబాబు లాగానే చూడాలని ఆయన ఇంటెన్షన్. మూవీలో మెయిన్గా మాట్లాడుకోవాల్సిన జగపతి బాబు గారి క్యారెక్టర్ గురించి. ఆయన క్యారెక్టర్ని స్నేక్ రెఫరెన్స్తో రాశారంట. ఈ మూవీలో జగపతి బాబు గారి ఐస్ గమనిస్తే లెన్స్ ఉంటాయి. మూవీ